ఇలాంటి రీజన్ కూడా మనిషిని చంపేస్తారా? ఎపిసోడ్ 9 2010 టైంలో వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఒక చిన్న టౌన్ అది. అయితే అక్కడ ఉన్న ఒక ఇంట్లో బెంజమిన్ అండ్ డానియల్ అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. అయితే డిసెంబర్ మంత్ లో పోలీసులకి బెంజమిన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చింది. తన బ్రదర్ చనిపోయాడు అని చెప్పి. ఎలా చనిపోయాడు, ప్రాణాలతో ఉన్నాడో లేదో చెక్ చేయమంటే లేదు, చెస్ట్ మీద పెద్ద హోల్ తో చనిపోయాడని చెప్పి కంగారు పడుతూ మాట్లాడేసరికి పోలీసులు చెక్ చేయడం కోసం వెళ్తే అక్కడ డానియల్ గుండెల్లో షార్ట్ గన్ తో కాల్ చేసినట్టు కనిపించింది. అసలు ఏమైందని చెప్పి బెంజమిన్ అడిగేసరికి అతను చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి బెంజమిన్ కొంచెం తాగి తన రూమ్ లోకి నిద్రపోవడానికి వెళ్ళాడంట. అండ్ అలా వెళ్లేప్పుడు ఆ రోజు అతను ఇంటికి కొనుక్కుని తీసుకొచ్చిన చీజ్ బర్గర్ ని టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. కానీ కొంచెం సేపు తర్వాత బెంజమిన్ కి ఆకలేసి లేచి తిందామని చూసేసరికి అక్కడ బర్గర్ కనిపించలేదు. వెంటనే డానియల్ పిలిస్తే ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. డానియల్ తిన్నానని చెప్పి ఒప్పుకున్నాడు. దాంతో బెంజమిన్ సైలెంట్ గా రూమ్ లోకి అయితే వెళ్ళాడు. కానీ వచ్చేప్పుడు మాత్రం షార్ట్ గన్ ని చేతిలో పట్టుకుని వచ్చి తన సొంత తమ్ముణ్ణి గుండెల్లో కాల్చి చంపేశాడు. కానీ గన్ ట్రిగర్ నొక్కిన నెక్స్ట్ మినిట్ కి బెంజమిన్ రియలైజ్ అయ్యాడు $1 బర్గర్ కోసం తమ్ముణ్ణి చంపేశాడని చెప్పి. అందుకే అతనే పోలీసులకు కాల్ చేశాడు. అండ్ కోర్టు ఇతనికి లైఫ్ సెంటెన్స్ వేసింది. ఈ ఇయర్ లో పెరోల్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి చూడాలేమైద్దో. ఒకవేళ మీరు రియల్ క్రైమ్ థ్రిల్లర్స్ కి ఫ్యాన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ని ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేయండి. మీకు పక్కా నచ్చుద్ది. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.